రెండవ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 9వ వచనం మనం చదివినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చెయ్యువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సర్వమానవాళిని రక్షించడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడు దీర్ఘశాంతము గలవాడై కనిపెట్టుచున్నాడు. మనిషికి జ్ఞానం పెరిగే కొలది మూర్ఖత్వం పెరిగింది. జ్ఞానం పెరిగే కొలది స్వార్థం పెరిగింది. జ్ఞానం పెరిగే కొలది అహంభావం పెరిగింది. మనిషి దేవునికి విరోధంగా జీవించుచున్న ఒక తరంలో మనం ఉన్నాం. అసలు దేవుడే లేడు అని చెప్పడానికి సాహసిస్తున్న బుద్ధిహీనులు చాలామంది మన సమాజంలో ఉన్నారు. దేవుడెక్కడ ఉన్నాడండి అని అంటారు. నా చేతిలో ఉన్న ఈ యొక్క చిన్న మైక్రోఫోన్ తయారు చేయడానికే ఒక కంపెనీ అవసరం. షూర్ అనేటువంటి ఒక అమెరికన్ కంపెనీ ఈ మైక్రోఫోన్ తయారు చేశారు. ఈ మైక్రోఫోన్ నుంచి తీగలు లేకుండా, వైర్ లేకుండా ఈ స్వరం మిక్సర్లో చేరి, మిక్సర్ నుంచి ఆంప్లిఫైయర్ ద్వారా ఈ స్పీకర్లకు వచ్చి మీరందరూ వినదగినట్లు ఇది సుందరముగా తయారు చేసిన ఒక కంపెనీ ఉంది. దానికి ఓ పేరుంది, దానికి ఓ ఉద్దేశం ఉంది, ఓ ప్రణాళిక ఉంది. వారు తయారు చేశారు, మనం కొంటున్నాం, మనం వాడుకుంటున్నాం. మన చేతిలో ఉన్న ఈ ఫోన్ రాత్రి నిద్రపోయి లేచినప్పుడు మంచం కింద దొరికింది అని చెప్తే వద్దండి, అంత పెద్ద తమాషా వద్దు అని మీరు అంటారు. ఎందుకంటే దానికి ఓ పేరుంది, దానికి ఓ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, దాన్ని వర్క్ చేయడానికి ఉన్న ఒక టెక్నిక్స్ అందులో పెట్టారు. ఇవన్నీ ఏదో సంకల్పితమైన కార్యాలు కాదు. ఈ కార్యములన్నీ జరగడానికి ఒక మ్యానుఫ్యాక్చరర్ దాని వెనకాల ఉండాలి. అంటే ఇన్ని సంవత్సరాలుగా భూమిని ఆకాశమును సంరక్షిస్తూ ఇందులో తిరుగుతున్న మానవాళికి వర్షాన్ని దాని కాలంలో ఇచ్చి, ఎండను దాని కాలంలో ఇచ్చి, వేసవి కాలమని, వర్షకాలమని, శీతాకాలమని ఈ ప్రపంచాన్ని లేక ఈ యొక్క సృష్టి యావత్తును సంరక్షిస్తున్న ఒక అద్భుతమైన శక్తి లేదా? ఉన్నాడు. బుద్ధిహీనులైన మనం ఏమంటున్నామంటే దేవుడు లేడు. డాక్టర్ బిల్లీ గ్రహాం అనేక సంవత్సరాల క్రితం కుండను సృష్టించిన, తయారు చేసిన కుమ్మరిని నీవు కుండలో చేయి పెట్టి వెతుకుచున్నావా అని ఒక ప్రశ్న అడిగాడు. అవును కదా, కుండ కంటే కుమ్మరి గొప్పవాడే. కుమ్మరి గొప్పవాడు. ఆయన తన సొంత చేతులారా సమస్తమును సృష్టించాడు. ఆయన ఆ బ్యూటిఫుల్ ఆ పాత్ర, ఆ కుండ తయారు చేసి దాన్ని బజార్లో పెట్టినప్పుడు మనం కొనగలిగాం. ఆ కుమ్మరిని వెతికిన వాడు కుండ లోపల చేయి పెట్టి వెతికినట్టే భూమి ఆకాశములను సృష్టించిన దేవుణ్ణి భూమి లోపల వెతుకుచున్నావు అని ఆయన అలనాడు ప్రసంగించాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికులుగా పేరు పొందడానికి కారణం ఈ పోయిన తరములో దేవుని ప్రతినిధిగా దేవుడు అతని వాడుకున్నాడు. హల్లెలూయా. నేను మీకు తెలియపరచుచున్నాను, మన దేవుడు ఆయన సమస్తము ఉద్దేశపూర్వకంగా చేశాడు. మానవాళికి రక్షణ పొందడానికి ఉన్న ఆపర్చునిటీ దేవుడు ఇస్తున్నాడు. 120 సంవత్సరాలు వర్షం పడుతుందండి, వర్షం పడుతుందండి, మీరు మారు మనసు పొందండి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోండి అని చెప్తే ప్రజలు వినలే. కనీసం ఆ రోజు తనకు సన్నిహితులుగా ఉన్నటువంటి వారికి 2 చేతులు జోడించి దండం పెడతా, వచ్చి లోపల ప్రవేశించండి, దేవుడు చెప్పినది అక్షరాలా నెరవేరుతుంది ప్రియులారా అని చెప్పినప్పుడు వారు కూడా ఎగతాళి చేశారు. ఇక లాభం లేదని తన కుటుంబాన్ని మాత్రం లోపల ప్రవేశపెట్టిన నోవాహు కాలం వలె మనిషి కుమారుని రాకడ యందు సంభవించును అని బైబిల్ చెప్పారు. నోవాహు కాలంలో ఏం జరిగిందో మనిషి కుమారుని రాకడ సమయంలో అదే జరగబోచున్నది. గనక ఇది మారు మనస్సు కొరకు దేవుడు అనుమతించినటువంటి కాలం. ఈ కాలంలో ప్రతి మనుష్యుడు కూడా మారు మనసు పొందాలని దేవుడు సహనముతో ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సహనానికి కారణం ఏంటి అని మనం పరిశీలించినట్లయితే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం దాని 4వ వచనంలో మనం చూడవచ్చు.
అక్కడ అద్భుతమైన ఈ మాట మనం చూస్తున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనములను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. చూచారా ఎందుకు దేవుడు దీర్ఘశాంతం చూపించాడు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దానికి జవాబిస్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను అని చెబుతున్నారు. గనుక ప్రియులారా, యేసుక్రీస్తు లేక తండ్రి అయిన దేవుడు మన ఎడల చూపిన ప్రేమ నిమిత్తం మానవాళి విషయంలో ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా మాట వినుచున్న మిత్రమా, నిన్ను నాశనం చేయకుండా ఉండడానికి కారణం నీ భక్తి కాకపోవచ్చు, నీ మంచితనం కాకపోవచ్చు, నీ ఎడల దేవునికి ఉన్న ప్రేమ అని మర్చిపోవద్దు. నిన్ను గూర్చి దేవునికి కలిగిన దీర్ఘశాంతం నీ పాపములను ఆయన శిక్షించకుండా నిన్ను వదిలిపెడుతున్నాడు. ఇంకా మనసును కఠినపరచుకొని నీవు నాశనం వైపే పరిగెత్తినట్లయితే, అలనాడు ఐగుప్తు నుంచి బయలుదేరిన ఫరోకు, అతని సైనికులకు, అతని అనుచరులకు సంభవించినది బహుశా మనకు సంభవించవచ్చు. ఇది రక్షణా దినము, ఇది సుప్రసిద్ధమైన దేవుని కనికరము కలిగిన దినము. ఈ దినమందు దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టిన ఎడల, నీ పాపం ఎంత ఎరుపైనటువంటిదైనా, మీ దోషములు ఎంత దేవునికి ఆయాసకరమైనటువంటిదైనా, నిన్ను క్షమించి విడిపించి నిన్ను స్వస్థపరచడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆయన మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. నా మాట వినుచున్న మిత్రమా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని కనికరము నీ ఎడల ఆయన చూపించి ఉన్నాడు, దీర్ఘశాంతము ఆయన చూపించి ఉన్నాడు. గనుక ఇదే రక్షణా దినం, ఇదే నువ్వు మారు మనసు పొందవలసిన దినం. వేషధారణ ద్వారా దేవుని సంతోషపెట్టడం కుదరదు. నీవు కొంతమందికి సంతోషకరంగా ఉండగలవు. నిన్ను చూచిన కొందరు నువ్వు చాలా డిసిప్లిన్డ్, నువ్వు చాలా అటెంటివ్గా ఉన్నావు, నువ్వు అన్నిటికీ అవైలబుల్గా ఉన్నావు అని వారు సంతోషిస్తారేమో. కానీ నీ దేవుడు నీ యందు సంతోషించాలి అంటే నీ హృదయము ఆయనకు అప్పగించవలసినటువంటి అవసరత ఉంది. నిన్ను గూర్చి లోకమంతా ఎటువంటి సాక్ష్యం ఇచ్చినా, ఎటువంటి అభినందనలు చెప్పినా, నీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు నిన్ను గూర్చి చెప్పుచున్న మాటలు అది చాలా విలువైనది అని గ్రహించి ఆయన సన్నిధానంలో తలలు వంచి మారు మనసు పొంది మీ జీవితమును సమర్పించినట్లయితే ఆయన వాక్యంలో తెలియపరిచిన ఆశీర్వాదములన్నీ నీకు సమకూర్చబడును అని పరిశుద్ధ వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, మనం ఈ దినములలో దేవుని వాక్యము ఏమి మాట్లాడుచున్నదో దానికి మనం విలువ ఇవ్వవలసినటువంటి అవసరత ఉంది. ఇవన్నీ కురియన్ గారి మాటలు కాదండి. పరలోకపు దేవుడు మానవాళిని ప్రేమించి తన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు నేను కేవలం మీకు చదివి వినిపించుచున్నాను. దేవుడు తన హృదయమును తెరిచి తన ప్రజలకు ఆయన దయ చూపాడు అని మనం చూస్తున్నాం. మనం గలతీ పత్రికలోనికి వచ్చినట్లయితే 5వ అధ్యాయం 22వ వచనంలో మనం ఈ మాట చదువుచున్నాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 అనుభవాలు కలిగిన ఈ ఫలములో దీర్ఘశాంతం కూడా ఉంది. ఈ దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నారు. కుటుంబ జీవితంలో ఈ కాలంలో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన ఒక గుణం ఇది, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం లేకపోతే ఎప్పుడు పగిలింది, ఎప్పుడు విరిగింది అనేది తెలుసుకోవాలి. మన కుటుంబం ముందుకు సాగడానికి ఏదో కలిసి వచ్చిన అదృష్టం మాత్రం సరిపోదు. దయగలిగిన వారు,
సహనం కలిగిన వారు, దీర్ఘశాంతం కలిగిన వారిగా మనమందరము ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మనల్ని నిలదీసిన వారిని నిలదీయడానికి మనం పోతే అక్కడ ఘర్షణ జరుగుతుంది. మన గురించి అబద్ధమాడిన వారిని నిలదీద్దామని మనం పోతే అక్కడ గొడవ జరుగుతుంది. అందుకే మనం ఏం చేస్తున్నాం? దేవుని మనస్సును మనం అడాప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీర్ఘశాంతం గలవారై ఉండడమును బట్టి కాలం వాటిని తెలియపరుస్తారు. నిజము ఎన్నడూ దాగదు, ఎన్నడూ దాచి ఉంచడానికి వీలుండదు. అది ఏనాడైనా బయటికి ఖచ్చితంగా వస్తాయి. కనుక ప్రతి వాటికి మనం స్పందించడానికి ప్రయత్నం చేయకూడదు, కానీ సహనముతో, ఓర్పుతో మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. మన కుటుంబ జీవితంలో, మన ఉద్యోగ విషయంలో, మన బిజినెస్ రంగంలో మనకు సహనము, ఓర్పు ఖచ్చితంగా ఉండాలి. ఒక్కొక్కరు చేసిన పనిని చూస్తే కత్తి తీసుకొని పొడవాలని అనిపిస్తుంది కదా. కానీ మనం ఎందుకు చేయడం లేదంటే చట్టమును భయపడి మాత్రమే కాదు, దేవునికి భయపడుతున్నాం గనుకనే. మనకు విరోధంగా మనసా వాచా తెలియని మాటలు చెప్పిన వాణ్ణి మనం ఎలా క్షమించగలుగుతాం? దేవుడు ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే అనే నమ్మకంతోనే మనం చేయగలుగుతాం. దీర్ఘశాంతము లేకపోతే, సహనము లేకపోతే తొందరపడి ఎన్నెన్నో పొరపాట్లలో మనం పడిపోయేవారం. దేవుడు తన మహాకృపను బట్టి మనకు సహనం ఇచ్చాడు. దేవుడు తన మహాకృపను బట్టి మనకు ఓపిక ఇచ్చారు. మనం ముందుకు సాగడానికి తగిన మనోధైర్యం ఇచ్చాడు. నష్టం జరిగినా ఓర్చుకోవడానికి, పోనీలే అని అనుకోవడానికి తగిన సహనం దేవుని వలన మనం సంపాదించాం. అందు నిమిత్తమై చాలామంది తప్పించుకున్నారు, చలామణి చేస్తున్నారు, అయినా పర్వాలేదు అని మనం అనుకోవడానికి కారణం ఆయన చూపించిన ఈ అద్భుతమైన స్వభావమే దీర్ఘశాంతం. దేవుని దీర్ఘశాంతం మనం అడాప్ట్ చేస్తే ఈ భూమి మీద మనకు దేవుడు పెట్టే పేరు సాత్వికులు. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. తొందరపాటు గలవారు దడాబడా అని చెప్పి సమస్యలలో చిక్కిపోతారు. సాత్వికులు సమస్తమును చూడనట్లు నడవడమును బట్టి న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తీర్చినప్పుడు వారందరూ ఆశీర్వదింపబడడానికి కారకులవుతారు. ఈ జీవితంలో ప్రభువు చేసిన కార్యాన్ని మనం అడాప్ట్ చేయాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 9 నుంచి చదవాల్సిన అవసరత ఉంది. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారగును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇదొక సుదీర్ఘమైన వచనం. ఈ వచనంలో ఎన్నో అంశముల కొరకు పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు, సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. అందులో మనమందరము అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ప్రార్థన చేస్తున్నారు. దేవుని సంతోషపెట్టినట్లు, దేవునికి తగినట్లుగా నడవడం, దేవునికి ఇష్టలుగా ఉండడం, దేవుని చిత్తం నెరవేర్చడం, అది మన జీవితంలో సంభవించాలని మన నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయమ్మా, దేవునికి థ్యాంక్స్ చెప్పమ్మా అని పిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు తల్లి ఏం చేస్తున్నారు? తండ్రి, నీ ఎడల ఈ బిడ్డ కృతజ్ఞత కలిగి ఉండడానికి కృప చూపండి అని ప్రార్థిస్తున్నట్టు పౌలు గారు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు.
దేవుడు చేసిన మేలులను గుర్తించి, దేవుడు చేసిన ఉపకారములను అర్థం చేసుకొని, దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం ప్రవేశించాలని మన కొరకు కొందరు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం అదే కదా చేసేది. పిల్లలు అడుగుతారు, అస్తమానం ఏం ప్రార్థన, అసలు నీకేం పోయింది? ఈ ఇంట్లో బియ్యం లేదా? ఈ ఇంట్లో పప్పు లేదా? నూనె లేదా? నువ్వు రాత్రి 2 గంటలకు లేచి ఏడిచ్చేదేంటి, ప్రార్థించేదేంటి? తల్లిని అడుగుతారు బిడ్డ. నీకు పడుకోవచ్చు కదా, ఎవరు పెట్టారు ఈ ప్రార్థన లైను? ఎందుకమ్మా ఇవన్నీ? పండుకో అని పిల్లలు చెప్తారు. నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, నువ్వు పండుకో, నువ్వు ప్రార్థన చేయకు. ఈ తల్లి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? బిడ్డ కొరకు, కొడుకుల కొరకు కాదు, ఎక్కడో దూరంలో ఉన్న మనుషుల కొరకు, ఊరు తెలియని మనుషుల కొరకు, ఏనాడు చూడని మనుషుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ వారు సంరక్షింపబడుచున్నది ఈ తల్లి చేసిన ప్రార్థనను బట్టే. ఇక్కడ పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం మనందరి కొరకు ప్రార్థన చేశారు. అందుకే పుట్టబోయే బిడ్డల కొరకు ప్రార్థన చేయాలండి. ఇప్పుడు మీకు 2, 3 పిల్లలు, 2 మనవళ్ళే మీకు అనిపిస్తున్నారు. ఇంకా కొన్ని తరాలు పుట్టబోచున్నారు. మీరు వారికి అందరికీ తాతయ్య గారు, నానమ్మ గారు. మీరు ఖచ్చితంగా ఆ తరం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నా మాటలు గైకొని దానిని బట్టి జీవించుచున్న వారి తరములను 1000 తరాలు వరకు నేను ఆశీర్వదిస్తానన్నారు. దేవుని తృణీకరించి దేవునికి విరోధంగా జీవించిన వారి తరములను 4 తరాల వరకు నేను నాశనం చేస్తానన్నాడు. తన మాటలను గైకొని తన చిత్తం నెరవేర్చు బిడ్డలకు 1000 తరాలను ఆశీర్వదిస్తానన్నారు. మనం ఊహించగలమా? మన తర్వాత 1000 తరాలు రాబోచున్నదని. ఆ జాగ్రత్త, ఆ భక్తి, ఆ ప్రార్థన మనం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం, సహనం తాతయ్య చూపించేది పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు చూడాలి. మా తాతయ్య అలాంటి వారు అని చెప్పినప్పుడు, మా తాతయ్య అంట అట్లుంటేనంట అని కొందరు చెప్తారు. తాతయ్యను చూడని వారు అలా చెప్తారు. ఇవన్నీ కూడా ఆ ఫలానా తాతయ్య పుణ్యము అని అంటారు. అమ్మమ్మ, నానమ్మ, నీ ప్రార్థన వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకో. మీరు ఇతరుల కొరకు చేయుచున్న ప్రార్థన ఫలితమే దేవుడు మీ వంశానికి ఇవ్వబోయేది. మీరు బ్లెస్ అవ్వాలంటే మీ జీవితమే మీ పెట్టుబడి. దేవునికి మీరు చూపించుచున్న విధేయతే మీ పెట్టుబడి. మీ ప్రార్థనే మీ పెట్టుబడి. మీరు దేవునికి లోబడడమే మీ పెట్టుబడి. దాని బ్లెస్సింగ్స్ మీ తరాలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. అబ్రహాం తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. 3 సేర్లు పిండి తీసుకొని రొట్టెలు చేసి 3 వ్యక్తులకు ఆయన ఆ ఆతిథ్యం ఇచ్చారు. 3 సేర్ల పిండితో తయారు చేయబడిన రొట్టెలు 3 వ్యక్తులకు ఇచ్చారు. గుర్తుంచుకోండి, ఆ వ్యక్తులు ఎలా ఉండొచ్చు. 1 సేరు పిండితో తయారు చేసిన రొట్టె ఒకరు తినేశారు అంటే వారు మామూలు మనుషులు గారు. అంత బలమైన మనుషులకు అంత ఆతిథ్యం ఇచ్చి అబ్రహాము వారిని పంపిస్తే, అబ్రహాము సంతానమునకు 20 లక్షల మందికి ప్రతి దినం దేవుడు 1 సేరు మన్నా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కొరకు ఏదైనా ఇచ్చి నష్టపోయాను అని ఏనాడు నువ్వు చెప్పడానికి దేవుడు ఒప్పుకోడు. నీవు ఇచ్చిన దాని ఫలితం ఎంతమందికి దేవుడు ఇచ్చాడు? ఆయన ఇచ్చింది 3కే. కానీ దేవుడు ఎంతమందికి ఇచ్చారు? 20 లక్షల మందికి. ఎంతకాలం? 40 సంవత్సరాలు. హల్లెలూయా. విధేయత మీ విత్తనమైతే అది పండుతుంది. ప్రార్థన మీ విత్తనమైతే అది పండుతుంది. మీరు ఏ మంచి కార్యం దేవుని కోసం మీరు చేస్తారో అది మీకు పండుతుంది. సనుగులే మీ మిత్రమైందనుకో, మీ చుట్టూ సనుగుల మాస్టర్లు గుంపు చేరుతారు. ఇక మీ పిల్లలు, మీ అల్లుళ్ళు, మీ కోడళ్ళు అందరూ సనుగు మాస్టర్లుగా ఉంటారు.
మీకు పిచ్చి లేస్తుంది. ఎందుకు తెలుసా? అధికారమునకు విరోధంగా, అభిషేకమునకు విరోధంగా మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా అది పండగ మార్చే కాలం వచ్చుచున్నది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కలిసినప్పుడు మనం మాట్లాడుచున్న మాటలు దేవుని హృదయమును నొప్పించేదై ఉండకూడదు. మనం ఏ మాటలు పలికినా దేవుని హృదయాన్ని ఆనందింపచేసే మాటలు మనం పలికినట్లయితే అది మనకు ఆశీర్వాదం. ఒక్క వచనం కూడా చదివి మనం ప్రార్థన చేద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం దాని 2వ వచనాన్ని చదువుదామండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. ఈ గద్దింపులు, ఖండించుట అది స్వీట్గా ఉంటుందా అండి? చెప్పండి. గద్దించినప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఖండించినప్పుడు ఏమొస్తుంది? అప్పుడు కూడా కోపమే వస్తుంది కదా. ఇక్కడ పౌలు గారు తిమోతికి ఏమంటున్నారు? మరియు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. మనలని నవ్వించే బోధకుడు కావాలి, మనకు ఆనందం కలగజేసే బోధకులు కావాలి, చప్పట్లు కొట్టే మాటలు రావాలి. ఈ అభినందనలంతటి కొరకు మనుషులు వారికి ఇష్టమైన బోధకులను వారు సమకూర్చుకుంటారు. నీవు హితబోధను బోధిస్తే అది వినడానికి మనుషులకు ఇష్టం లేదు. దురద చెవులు గలవారు ఎవరిని ఏమనదు, అంత భలే బేష్, సూపర్, వస్తే చాలు, మీరిక్కడికి వస్తే సరిపోతుంది అని చెప్తే వాళ్ళకు సంతోషమే. మనల్ని ఏం ముట్టుకోడు, మన హృదయానికి హాని అసలే కలగదు. అన్ని జోకులు, నవ్వులు, ఇది మాత్రమే ఉంటుంది. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ప్రభువు దాని కొరకు నిజమైన సేవకుని పిలవలేదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని మాటలు మన క్షేమము కోసమే దేవుడు వినిపిస్తాడు. ఉపదేశించే ఉపాధ్యాయుడు ఆ వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉపదేశిస్తాడు. నానా, నీకున్న పట్టుదల నిన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మారుస్తుంది. ఇది ఎవరికి చెప్తారు? 8th క్లాస్లో చదివిన అబ్బాయికో అమ్మాయికో టీచర్ చెప్తారు. నువ్వు ఇలాగనే ముందుకు పోతే ఖచ్చితంగా నీవు ఆ గమ్యం చేరుతావు, ఎందుకంటే నీకు ఆ పట్టు నాకు కనిపిస్తుంది అని చెప్తే ఆ విద్యార్థి ఆ టీచర్ చెప్పిన మాటకు ఇంకెంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫంక్షన్కి నేను రాను, ఎక్స్కర్షన్కి నేను పోను, నేను బిజీగా ఉన్నాను, నేను చదువుచున్నాను అని చెప్పి చదివి పరీక్ష పాస్ అయిన వ్యక్తిని అడుగుతారు, ఏం కావాలని అనుకుంటున్నానంటే చెప్తారు, ఐఏఎస్ కావాలి. దీనికి వెనకాల ఉండి ప్రోత్సహించిన వ్యక్తి పాత్ర చాలా గొప్పది. కొంతమంది టీచర్స్ గద్దించారని, ఓ చిన్న దెబ్బ ఇచ్చారని పేరెంట్స్ స్కూల్కి వెళ్తారు గొడవ చేయడానికి. పిల్లలందరి ముందు టీచర్తో గొడవ పడతారు. టీచర్ ఏమనుకుంటారు? సరేలే, ఇప్పటి నుంచి మీ వానికి ఏమీ ఇబ్బంది పెట్టమండి అని చెప్తారు. ఏం చేస్తారు? పొజిషన్ మారుస్తారు. గో టు ద బ్యాక్ బెంచ్, వెనకాల కూర్చో, నిన్నేం అడగము. ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తారు. ప్రశ్నలు అడగరు, రిపోర్ట్లు అడగరు, హోంవర్కులు చేయమన్నారు అనరు, కొట్టరు, శిక్షించరు. అక్కడ ఒక ఉప్పు బస్తా కూర్చున్నట్టు ఆ వ్యక్తి ఉంటారు. టీచర్ పట్టించుకోరు. చదువులో దినదినం దిగజారిపోయి ఆ వ్యక్తి అపజయాన్ని రుచి చూస్తారు. నష్టం ఎవరికి జరిగిందండి? ఆ విద్యార్థికి జరిగింది, వారి పేరెంట్స్కి జరిగింది. అందుకే ఉపాధ్యాయులు
దయగలిగిన వారిగా ఉండాలి. బైబిల్ చెప్పుచున్న మాట ఏంటంటే, దీర్ఘశాంతము గల వారిగా ఉండి తప్పుదిద్దండి, ఖండించండి, శిక్షించండి. కోపముతోనో రౌద్రముతోనో ఎవరిని శిక్షించడానికి ప్రయత్నం చేయకూడదు అని చెప్తున్నారు. మనం ఈ జీవితంలో దేవుని నుండి నేర్చుకున్న ఈ శ్రేష్టమైన భావాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ లోకములో దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండి అనేకులను తప్పుదిద్దడానికి, సత్య మార్గములో నడిపించడానికి ఉన్న ప్రయత్నమును మనం కొనసాగిద్దాం. యేసయ్య రాకడ చాలా సమీపమైన ఈ కాలంలో విడవబడిన గుంపులో మనం ఉండకుండా రక్షింపబడిన గుంపులో ఉండడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. తలలు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. నీ దీర్ఘశాంతమును గురించి మేము ఈరోజు ధ్యానించాం కనుక తండ్రి, ఈ దినమందు మేము ధ్యానించిన ఈ అంశం వినిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకి ఉన్నారని నమ్ముచున్నాం. ఆ హృదయంలో అది పదులపరచబడి అది ఫలభరితమైనదై వారి జీవితం మార్పు చెందినదై నీకు ప్రయోజనకరమైన బిడ్డలుగా వారు జీవించే ధన్యత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దురద చెవులు గల వారై నీ వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిని గురించి ఏమీ చెప్పడానికి లేదు ప్రభువా. వారిని కూడా కరుణించమని, దయచూపుమని, వారు కూడా మారు మనస్సులోనికి రావడానికి తగినట్లు నీ దీర్ఘశాంతము వారి ఎడల కూడా చూపెట్టుమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, మాలో ఒక్కరు కూడా నశించిపోకుండా నీ నిత్య జీవానికి వారసులుగా పాత్రలుగా ఉండుటకై నీ కృప మాకు అనుగ్రహించమని, మమ్మల్ని కరుణించమని, కృప చూపమని, వీడియో ద్వారా చూచిన వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి అద్భుతములు జరిగించి నువ్వు మహిమ పొందుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.